యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 4 సార్లు రావణ్ను అరెస్ట్ చేయగా 4 సార్లు బెయిల్ వచ్చింది. యలమంచిలి కోర్టులో రావణ్కు బెయిల్ రాగా విడుదలైన కాసేపటికే నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు రావణ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన మీద కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కావాలంటే తనను స్టేషన్లో చంపేయాలని అన్నారు. ప్రస్తుతం తాను ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నానని 3 రోజులుగా ఏం తినలేదని చెప్పాడు. తనను చంపకుండా స్టేషన్ చుట్టూ తిప్పినా తానే ఆహారం మానేసి చనిపోతానని అన్నారు. తన ఒక్కడి కోసం 500 మంది పోలీసులు, ఎస్పీ స్థాయి అధికారులు కాపలా ఉండాల్సి వస్తుందని చెప్పారు. అన్ని పనులు మానుకుని పోలీసులు తన వెంట తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఏపీలో సమస్యలు ఏం లేవా అని ప్రశ్నించారు. చేస్తున్నారు కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరు చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతుంది. సుగాలి ప్రీతిని పాపను చంపితే ఈ రోజుకి ఆ హంతకుణ్ణి పట్టుకున్నోడు లేడు. ఈ రోజుకి నా కేసు అంత ఇంపార్టెంటా? ఇది కేసా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష మాట్లాడితే నా మీద సార్, సుగాలి ప్రీతి తల్లి ఇంకా ఈ రోజుకి కూడా, పార్వతి గారు ఈ రోజుకి కూడా ఆవిడ శారీరకంగా వికలాంగురాలు అవ్వచ్చేమో, కాదు. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకు? ఆడిని పట్టుకోండి, ఆ హంతకుణ్ణి పట్టుకోండి, ఆడపిల్లని చెరిచిరాన్ని పట్టుకోండి, నన్ను కాదు. ఎనీవేస్, మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ప్రభుత్వం నన్ను ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నిస్తుంది. నన్ను రావణ్ అనేవాడి గొంతు నొక్కటానికి, నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను చచ్చిపోతే ఈ ప్రశ్నలు ఇక్కడ ఆగకూడదు. మళ్ళీ చెప్తున్నా, రావణ్ గారు చచ్చిపోతే ఈ ప్రశ్నలు ఇక్కడికి ఆగకూడదు. ప్రశ్న కంటిన్యూ అవుతానే ఉండాలా. మీరు ప్రశ్నించాలా. నా దళిత అన్నలో చెల్లెళ్ళకి, నా ముస్లిం అన్నలకి చెల్లెలకి చెప్తున్నా, మీరు ప్రశ్నించాలా. నేను చచ్చిపోతే మీరే ప్రశ్నించాలా. జై భీమ్, జై భీమ్. నా విజయవాడ